ఎవరేమన్నా పట్టించుకోను అన్న ప్రముఖ నటి రష్మిక మందన ఇప్పుడు పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవలే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారు. రష్మిక బాలీవుడ్లో చేసిన తామా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లపై రెస్పాండ్ అయ్యారు. రక్షిత్ శెట్టితో విడిపోయాక కన్నడ చిత్ర పరిశ్రమ తనను నిషేధించిందని కొంతకాలంగా వస్తున్న పుకార్లకు రష్మిక క్లారిటీ ఇచ్చారు. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని, కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని తెలిపారు రష్మిక. రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న కాంతారా 1 సినిమాపై కూడా రష్మిక రెస్పాండ్ అవ్వలేదని, ఆమెపై విమర్శలు రాగా ఆ విషయంలో కూడా రష్మిక క్లారిటీ ఇచ్చారు. ఏ సినిమా అయినా రిలీజ్ అయిన వెంటనే తాను చూడలేనని, కాంతారా కూడా కొన్ని రోజులు ఆగాకే చూశానని, సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ కి కూడా కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్ చేశానని, వాళ్ళకు కూడా తనకి థ్యాంక్స్ చెప్పారని రష్మిక వెల్లడించారు. అన్ని విషయాలు అందరికీ తెలియవని, పర్సనల్ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేమని, తాను కూడా అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే పర్సన్ కాదని, అందుకే జనాలు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోనని, తన యాక్టింగ్ గురించి ఆడియన్స్ ఏం మాట్లాడతారనేదే తనకు ముఖ్యమని, దాన్ని మాత్రమే తాను లెక్కల్లోకి తీసుకుంటానని రష్మిక స్పష్టం చేశారు. తామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుండగా, ఆ తర్వాత నవంబర్ 7న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇవి కాకుండా రష్మిక పలు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.